So ఇవాళ క్లాస్లో I will cover a short topic, dimensions of ethics. దీన్ని కవర్ చేద్దాం డీటెయిల్డ్గా. అండ్ దెర్ విల్ లాట్ ఆఫ్ టర్మ్స్, చాలా చాలా పదాలు వస్తూ ఉంటాయి, దానికి మీరు అలవాటు పడాలి. ఓకేనా? సో అందుకని స్లోగా చెప్తాను. కొత్త టర్మ్స్ వచ్చిన ప్రతిసారి ఐ విల్ గో స్లో. మీకు అవన్నీ ఇన్కల్కేట్ అయిపోవాలి. వాల్యూ అంటే ఏంటి, బిలీఫ్ అంటే ఏంటి, బిహేవియర్ అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. సిమిలర్గా ఇవాళ ఇంకా చాలా కొత్త పదాలు వస్తాయి. సో లెట్స్ లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దెమ్ టుడే. Fine. So what are different dimensions? What are different dimensions of ethics? అంటే ఏ యాంగిల్స్లో మనం ఎథిక్స్ని చూడాలి? వాట్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎథిక్స్ చెప్తాను. సో దీంట్లో మనం బ్రాడ్గా మాట్లాడుకునేది 3 డైమెన్షన్స్. ఈ 3 డైమెన్షన్స్లో మళ్ళీ సబ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చి మెటా ఎథిక్స్, సెకండ్ థింగ్ వచ్చి నార్మేటివ్ ఎథిక్స్, థర్డ్ థింగ్ వచ్చేసి అప్లైడ్ ఎథిక్స్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. రేపటి క్లాస్లో వీ విల్ డిస్కస్ అప్లైడ్ ఎథిక్స్. అయితే అప్లైడ్ ఎథిక్స్ కంటే ముందు నేర్చుకోవాల్సింది నార్మేటివ్ ఎథిక్స్. నార్మేటివ్ ఎథిక్స్ అంటే డిఫరెంట్ నార్మ్స్ దట్ విల్ హెల్ప్ అస్ రిజాల్వ్ ఎథికల్ డైలమాస్. ఒక ఎథికల్ డైలమా వచ్చినప్పుడు దానికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనడానికి డిఫరెంట్ నార్మ్స్ ఎస్టాబ్లిష్ చేశారు. డిఫరెంట్ ఫిలాసఫర్స్, డిఫరెంట్ పీపుల్ సెట్ డిఫరెంట్ థింగ్స్. ఐ థింక్ లాస్ట్ ఎథిక్స్ క్లాస్లో నాకు తెలిసి అశ్వినినో ఎవరో నాతో మాట్లాడుతున్నప్పుడు షీ సెడ్ చివరికి మంచి జరుగుతున్నప్పుడు తప్పులేదు కదా సార్ అంది. ఎవరు? అశ్వినినేనా అన్నది? అలా చేయడం తప్పే ఉంది, అల్టిమేట్గా మన ఆబ్జెక్టివ్ మంచిదే కదా, మంచి ఉద్దేశం, మంచి ఆబ్జెక్టివ్, చివరికి మంచి జరిగింది కదా అని. అప్పుడే మనం వి స్పోక్ అబౌట్ ఇట్. మీన్స్ ఎండ్స్ అనేది మాట్లాడాం. ఎండ్స్ మీన్స్ అంటే ఎండ్ మంచిది కాబట్టి మనం తీసుకున్న యాక్షన్ కరెక్టే అని జస్టిఫై చేయాలి. సరిత అనింది. ఓకే, ఎండ్ కరెక్ట్ సరైంది కాబట్టి తీసుకున్న యాక్షన్ జస్టిఫై చేయొచ్చు అని చెప్పి మాట్లాడారు. దట్ ఈస్ ఓన్లీ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. దట్ ఈస్ ఓన్లీ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్. అలా ఎథికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ థియరీస్ని ఇవాళ మనం అర్థం. సో ఇవాళ మనం ఫోకస్ చేసే ఆస్పెక్ట్ నార్మేటివ్ ఎథిక్స్. మెటా ఎథిక్స్ అంటే అర్థం ఏంటంటే ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్, అంతకంటే ఏం లేదు. Meaning and nature of question. When you encounter an ethical dilemma, for example, abortion ఉంది. అబార్షన్ చేయాలా వద్దా, అబార్షన్ చేయడం కరెక్టా తప్పా, ఇట్స్ అన్ ఎథికల్ డైలమా. ఆ మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేసేది మెటా ఎథిక్స్. అంటే ఓన్లీ మీనింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈజ్ ఇట్ రైట్ టు అబార్ట్ ఎ చైల్డ్, ఈజ్ ఇట్ రైట్ టు అబార్ట్ ఎ ప్రెగ్నెన్సీ. క్వశ్చన్ మీకు అర్థమయ్యేలా చెప్పేది మెటా ఎథిక్స్. ఇప్పుడు ఈజ్ ఇట్ రైట్ టు అబార్ట్ అని అడిగాం చూడండి, క్వశ్చన్ అది. ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి నువ్వు ఏ థియరీస్ ఫాలో అవ్వచ్చు, ఏ మార్గాలు ఎంచుకోవచ్చు, ఆ మార్గాలన్నీ మీకు నార్మేటివ్ ఎథిక్స్లో ఉంటాయి. సో నార్మేటివ్ ఎథిక్స్ గివ్ యూ దోస్ నార్మ్స్ ఆర్ రూల్స్ టు బి ఫాలోడ్ ఆర్ టు బి అప్లైడ్ టు రిజాల్వ్ ఎన్ ఎథికల్ డైలమా. దాని యాక్చువల్ అప్లికేషన్ అప్లైడ్ మనం రేపు మాట్లాడతాం. డిఫరెంట్ సైన్సెస్లో, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఎథిక్స్ని ఎలా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్, బయో ఎథిక్స్, మెడికల్ ఎథిక్స్, మీడియా ఎథిక్స్, ఇలాగనమాట. ఇవన్నీ అప్లైడ్ ఎథిక్స్, అది రేపు మాట్లాడదాం. సో టుడే లెట్స్ ఫోకస్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ నార్మేటివ్ ఎథిక్స్. సో నార్మేటివ్ ఎథిక్స్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ గివ్ మీ ఎ మూమెంట్. సో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పేది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పడానికి ఉపయోగపడే సైన్స్నే మనం ఏమంటాం, నార్మేటివ్ ఎథిక్స్ అని చెప్పి అంటాం. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం, వీ స్టడీ డిఫరెంట్ అప్రోచెస్.
we will study different approaches to ethical questions. ఎథికల్ క్వశ్చన్స్కి డిఫరెంట్ అప్రోచెస్ మనం స్టడీ చేస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ అన్ ఎథికల్ క్వశ్చన్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిల్డింగ్లో మంట, ఫైర్ వచ్చింది, లోపల పిల్లలు ఉన్నారు, చనిపోతున్నారు. అండ్ దేర్ ఈజ్ ఎ లేడీ, తనకు ఫైర్ బ్రాండ్ లేడీ అంటే మంచి ధైర్యవంతురాలు, చూసింది అక్కడ అంతమంది పిల్లలు చనిపోతున్నారని చెప్పి చూసింది. అండ్ షీ హెస్ డిసైడెడ్ టు గెట్ ఇన్ టు ద బిల్డింగ్లోకి వెళ్ళి వాళ్ళని కాపాడాలి అని చెప్పి అనుకుంది. ఈ ప్రాసెస్లో ఆవిడ తన ప్రాణాన్ని కోల్పోవచ్చు. తన ప్రాణాన్ని కోల్పోతే తన కొడుకు లేదా కూతురు అనాథ అయిపోతారు. తండ్రి లేడు అనుకోండి, అనాథ అయిపోయే అవకాశం ఉంది. లేదా తల్లి లేని పిల్లలు అయిపోతారు. ఇట్ ఈజ్ అన్ ఎథికల్ డైలమా. సో లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడాలా, తను చనిపోతే వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోతారు కాబట్టి తన పిల్లల గురించి ఆలోచించాలా? ఎథికల్ డైలమా. మన సినిమాల్లో హీరోలు విలన్లు ఉంటారు. విలన్ ఏం చేస్తాడు? అందరినీ ప్రజల్ని బాధ పెడుతూ ఉంటాడు. ప్రజల్ని బాధ పెట్టి చాలా మందిని చంపేస్తూ ఉంటాడు విలన్. సో ఆ విలన్ ఏమో హీరోకి దొరుకుతాడు. హీరో ఇప్పుడు అతను చంపాలా వద్దా? ఎథికల్ డైలమా. చంపితే ఏంటి, చంపకపోతే ఏంటి? ఆర్ యు గెటింగ్? మీరు చెప్తారు ఆన్సర్స్. ఫస్ట్ మీరు మీ ఆన్సర్స్ చెప్పండి, నేను డిఫరెంట్ సినారియోస్ చెప్తాను, మీ ఆన్సర్స్ చెప్పండి. దెన్ వీ విల్ లుక్ ఎట్ డిఫరెంట్ approaches to handling that question. So this is hero and this is villain, and villain kills lots of people. So hero ki villain dorikadu. What should hero do? Kill or not? మీ ఒపీనియన్ చెప్పండి. చంపకూడదు సార్. చంపకూడదు. ఓకే సార్. డోంట్ కిల్. ఓకే సార్, చంపకుండా మార్చే ప్రయత్నం చేయాలి సార్. ఓకే రూల్స్ ప్రకారం వెళ్ళాలి. రూల్స్ ప్రకారం వెళ్ళాలి. సరిత, నువ్వే చెప్పావు కదా, అతను చెప్పడం వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుంది కదా. లాస్ట్ టైం నువ్వు చెప్పిన అప్రోచ్ అదేగా. అంటే ఎండ్ రిజల్ట్ ప్రకారం అది కరెక్టే సార్, బట్ మీన్స్ ప్రకారం ఆలోచిస్తే తప్పు. అవును సార్. సో కీప్ దిస్ ఇన్ మైండ్. ఇంకా అందరూ ఫ్రేమ్ యువర్ ఒపీనియన్. అందరూ కూడా ఒపీనియన్ ఫ్రేమ్ చేయకుండా గోడ మీద పిల్లిలా ఉండకండి, పర్లేదు. అంటే సార్ తను ఎందుకోసం చదువుతున్నాడో పర్పస్ తెలుసు, పర్పస్ రైట్ థింగ్ అన్నప్పుడు కన్సిడర్ చేయొచ్చు. లేదు తను వితౌట్ పర్పస్ చంపుతున్నాడు అంటే ఆన్ ద స్పాట్ చంపేయాలి తనని కూడా. చంపేయాలంటావు అంటే పర్పస్ ఎందుకు చంపేయాలి ఫస్ట్ తెలుసుకుని డెసిషన్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకా నువ్వు కొత్తగా సినారియోస్ క్రియేట్ చేయకు. సినారియో ఆల్రెడీ క్రియేట్ చేస్తాను. సినారియో అయితే చంపేయాలి సార్. ఇంకా మళ్ళీ నువ్వు కొత్త సినారియో సిచ్యువేషన్ చూసి చెప్తాను. సిచ్యువేషన్ ఇస్తాను కదా నేను. ఆడు దొంగ వెదవా, ఆడు మంచోడే నేను అనట్లేదు. ఆడు చాలా మందిని చంపేస్తున్నాడు, ఇట్ ఈస్ క్లియర్. వాడికి ఇప్పుడు వదిలేసావు అనుకో, వాడు ఇంకా చాలా మంది చంపుతాడు, ఆపడు. హీ విల్ కంటిన్యూ టు కిల్ పీపుల్, అందులో డౌట్ లేదు. షూర్ గా చంపేయాల్సిందే సార్. షూర్ గా చంపేయాల్సిందే. ఓకే. అతను ఎంత వెధవైనా, ఎంత బ్యాడ్ పర్సన్ అయినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే రైట్ హీరోకి అయితే లేదు. ఓకే. సో అతను చంపకూడదు ఫస్ట్. లాకి హ్యాండ్ ఓవర్ చేయాలి సార్. సార్ ఇప్పుడు విలన్ చంపుతున్నాడు, అది తప్పు అనిపించినప్పుడు హీరో వెళ్ళి విలన్ ని చంపడం కూడా తప్పే కదా సార్. సో హీరో కూడా అదే తప్పు ఎలా చేస్తాడు? విలన్ చంపడం తప్పు అంటున్నాం కాబట్టి మరి హీరో కూడా అదే తప్పు చేయడం ఎలాగా? సో దాన్ని ఎలా సపోర్ట్ చేస్తాం అనేది క్వశ్చన్. ఓకే సార్, లాకి హ్యాండ్ ఓవర్ చేయాలి సార్. పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఒకవేళ పోలీసులు స్ట్రాంగ్ గా లేరు, ఇచ్చినా సరే మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేస్తాడు అనుకుంటే
సార్ మూవీలో హీరో రోల్ పెట్టి సార్ ఏంటమ్మా? మూవీలో హీరో రోల్ బట్టి అంటే పనిష్మెంట్ అనేది ఇదే పోలీస్ అయితే లాకే హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్, ఆరు ఫ్యాక్షనిస్ట్ అయితే వెంటనే వేసేస్తాడు. నువ్వేం చేస్తావు అని అడుగుతున్నాను, వాళ్ళు ఏం చేస్తారని కాదు. అంటే వాట్ షుడ్ హీరో డూ అని అడిగారు. షూస్ ఎథికల్ కేస్ స్టడీస్ ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అనేది అడుగుతారు. వాళ్ళు అలా చేస్తారు, వీళ్ళు చేస్తారు కాదు. వాట్ విల్ యూ డూ? సో సేఫ్ గేమ్ ఆడకండి. సేఫ్ గేమ్ ఎగ్జామ్లో ఆడడానికి అవ్వదు. చంపేయాలి, వేసేయాలి, నరికేయాలి, తుడిచేయాలి. ఇంతమందిని చంపాడు, మూత నష్టపోడు, దొంగ సత్యం. ఓకే, సో డిఫరెంట్ కాన్సిక్వెన్సీ, డిఫరెంట్ థియరీస్ ద్వారా మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కాన్సిక్వెన్షియలిజం. పేర్లు వస్తాయి ఇప్పుడు, మీకు మంచి నోట్స్ ఇస్తాను దీనికి. కాన్సిక్వెన్షియలిజం. కాన్సిక్వెన్షియలిజం ఏం చెప్తుంది? కాన్సిక్వెన్షియలిజం అనే థియరీ ఏం చెప్తుందంటే, దిస్ ఈజ్ ఎ థియరీ, ఇట్ జడ్జెస్ యాక్షన్స్, based on consequences. సరిత లాస్ట్ టైం చెప్పింది అనమాట, బేస్డ్ ఆన్ కాన్సిక్వెన్సెస్. ఒక పని చెయ్యాలా వద్దా అనేది ఎలా డిసైడ్ చేస్తాం? బేస్డ్ ఆన్ కాన్సిక్వెన్సెస్. లోక కళ్యాణం కోసమే, నేను ఏం చేసినా లోక కళ్యాణం కోసమే, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. అంటే అల్టిమేట్గా ఒక మంచి కోసమే, కాన్సిక్వెన్స్ మంచిదే, దానికోసమే చేశాను. సో యూ విల్ జస్టిఫై యువర్ మీన్స్ అంటే మీరు చేసే పనులు, యాక్షన్స్, బై ఎండ్స్ మంచివి, మంచి ఉద్దేశంతో, మంచి కాన్సిక్వెన్స్ కోసమే చేశాను అని చెప్పి మనం చేయడం కాన్సిక్వెన్షియలిజం అంటే మీనింగ్ ఇది. మనం దొంగతనం, సింపుల్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటి? లయింగ్, అబద్ధం చెప్పడం. అబద్ధం చెప్పొచ్చా అనే క్వశ్చన్ అడిగినప్పుడు మామూలుగా ఏమంటాం? అబద్ధం చెప్పడం తప్పు అంటాం. అబద్ధం చెప్పడం తప్పు అని ఇమీడియట్గా అనేస్తాం. కానీ అబద్ధం చెప్పడం వల్ల ఒక వ్యక్తి ప్రాణం నిలబడితే కాన్సిక్వెన్షియలిస్ట్ ఏం చెప్తాడు? ఎస్, అబద్ధం ఆడు అంటాడు. దానివల్ల ఒక వ్యక్తి ప్రాణం నిలబడితే ఏమంటాడు? అబద్ధం ఆడడం కరెక్టే, తప్పు కాదు అంటాడు. సో ఇప్పుడు సేమ్ కాన్సిక్వెన్షియలిస్ట్ అప్రోచ్ మీరు అప్లై చేస్తే, మీకు గుర్తుంటే హీన్స్ డైలమా గుర్తుందా? మనం 6 స్టేజెస్ ఆఫ్ మారల్ డెవలప్మెంట్లో మాట్లాడాం హీన్స్ డైలమా. సో తను ఎందుకు చేశాడు? ఆ దొంగతనం చేయడం మంచిదా చెడ్డదా అనే కాన్సెప్ట్ కాన్సిక్వెన్షియలిస్ట్ ఫిలాసఫీలో మనం చూస్తే ఏం చెప్పాలి? కరెక్ట్ అని అనాలి. ఎందుకంటే దొంగతనం చేయడం వల్ల వాళ్ళ ఆవిడ ప్రాణం కాపాడు. సో కాన్సిక్వెన్స్ అనేది మంచిని ప్రొడ్యూస్ చేస్తే, తను కోరుకున్న మంచిని ప్రొడ్యూస్ చేస్తే, యూ కెన్ జస్టిఫై యువర్ యాక్షన్స్ అనేది కాన్సిక్వెన్షియలిజం. అర్థమైందా? ఇది కరెక్టా తప్ప అనేది కాదు, అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్, ఇది ఏం చెప్తుందని మీరు చూడండి అంతే. డిఫరెంట్ డైమెన్షన్స్లో ఒక డైమెన్షన్ ఏంటి? కాన్సిక్వెన్షియలిజం. అయితే కాన్సిక్వెన్షియలిజంలో మళ్ళీ 2 ఉంటాయి, ఫర్దర్ డివిజన్ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు? యూటిలిటేరియనిజం అండ్ హెడోనిజం. సో చాలా పదాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. యూటిలిటేరియనిజం అండ్ హెడోనిజం. యూటిలిటేరియనిజం అంటే అర్థం ఏంటి? హెడోనిజం అంటే అర్థం ఏంటి? యూటిలిటేరియనిజం మీకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. సో దీనికి ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోండి. యూటిలిటేరియనిజం ఏం చెప్తుంది? గ్రేటెస్ట్ గుడ్ ఫర్, గుర్తుందా? చెప్పాం మనం, ద గ్రేటెస్ట్ నెంబర్. ఎక్కువ మందికి మంచి చేస్తే, కొంతమంది నష్టపోయినా సరే, అది అల్టిమేట్గా ఎక్కువ మందికి మంచి చేస్తే, దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటి? డ్యామ్. ఒక డ్యామ్ కట్టినప్పుడు కొంతమంది డిస్ప్లేస్ అవుతారు, కొంతమంది వాళ్ళ నివాసాలు కోల్పోతారు, ఊర్లో వదిలి వేరే చోటికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఎక్కువ మంది ప్రజలకు దానివల్ల మంచి జరిగింది. సో కాబట్టి ద గవర్నమెంట్స్ జస్టిఫై దేర్ యాక్షన్స్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూటిలిటేరియనిజం. ఎక్కువ మందికి మంచి జరుగుతుంది కాబట్టి తప్పు లేదు, కొంతమంది నష్టపోయినా తప్పు లేదు.
ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు హైదరాబాద్లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలు కావాలి. 5,000 ఎకరాలు కావాలంటే ఇక్కడ ప్రజల దగ్గర నువ్వు బలవంతంగా ఏదో రకంగా భూములు తీసుకోవాలి. సో అల్టిమేట్గా అలా ఉంటేనే భవిష్యత్తులో అందరికీ మంచి జరిగింది. గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ద గ్రేటెస్ట్ నెంబర్. అలాంటప్పుడు కొంతమందిని బాధ పెట్టినా ఆ క్షణంలో వాళ్ళకి బాధ కలిగినా తప్పు లేదు అనే భావన యూటిలిటేరియనిజం. అల్టిమేట్గా యువర్ మేకింగ్ డెసిషన్ బేస్డ్ ఆన్ ద కాన్సిక్వెన్స్ అనేది మంచిది అనే ఉద్దేశంతోనే డెసిషన్ తీసుకుంటున్నాం. అయితే కాన్సిక్వెన్స్కి బేసిస్ ఏంటి ఇక్కడ? రెండు, యూటిలిటేరియనిజం ఒకటి, హెడోనిజం ఒకటి. యూటిలిటేరియనిజంలో గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ది గ్రేటెస్ట్ నెంబర్ అనే కాన్సెప్ట్తో మనం వెళ్తాం. అర్థమైందా? యూటిలిటేరియనిజం ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్ ఆర్ రాంగ్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు? అవుట్కమ్ బట్టి, దట్టు ఎక్కువ మందికి మంచి చేసేది ఏది అయితే అది చేయడం అనేది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. యూటిలిటేరియనిజంలో ఉన్న ప్రాబ్లం చెప్తాను. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక హాస్పిటల్లో 4 ఉన్నారు. ఏ హాస్పిటల్ హ్యాస్ 4 people. వీళ్ళకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటే తప్పితే వాళ్ళు బతకరు. వాళ్ళ లైఫ్స్ అనేవి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఇప్పటి సినారియో బట్టి అయితే ఆక్సిజన్ మీద డిపెండ్ అవుతున్నాయి అనుకోండి. హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్. ఒక హెల్దీ పర్సన్ వచ్చాడు హాస్పిటల్లోకి. ఇప్పుడు ఆ హెల్దీ పర్సన్కి హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, కిడ్నీ ఉంది, లివర్ ఉంది. హెల్దీ పర్సన్కి హార్ట్ ఉంది, లంగ్స్, కిడ్నీ, లివర్ అన్నీ ఉన్నాయి. ఒక్కడిని వేసేస్తే ఈ 4 బతుకుతారుగా. ఏం చేద్దాం? చేద్దామా? చంపేద్దామా? గ్రేటెస్ట్ నెంబర్. మరి యూటిలిటేరియనిజం కాన్సెప్ట్ అదే చెప్తుంది కదా. ఒక్కడికి నష్టం జరిగినా పర్లేదు, 4 మంచి జరిగిందిగా. అర్థమవుతుందా దీంట్లో ఉన్న ప్రాబ్లం? అంటే ఈ కాన్సెప్ట్లో ఉన్న ప్రాబ్లం చెప్తున్నాను మీకు. ఒక హెల్దీ పర్సన్ వచ్చాడు, వాడికి అన్నీ ఉన్నాయి. సో వీడిని చంపేసాం అనుకోండి, ఈ 4 ఐటమ్స్ హార్ట్ తీసుకొచ్చి ఒకటి పెట్టచ్చు, లంగ్ ఒకటి పెట్టచ్చు, కిడ్నీ ఒకటి పెట్టచ్చు, లివర్ ఒకటి పెట్టచ్చు. 4 బతికేస్తారు. సో గ్రేటెస్ట్ గుడ్ ఫర్ గ్రేటెస్ట్ నెంబర్. లాస్ ఎక్కడ ఉంది? ఒకటేగా పోతున్నాడు. ఒకటే పోతుంది, 4 బతుకుతున్నారుగా. ఉమా, యూటిలిటేరియనిజం అదే. సార్ అంటే నష్టం జరిగినా సరే మరీ లైఫ్ పోయేంత నష్టం కాదు కదా సార్. అర్థమైందా? ఇది దీంట్లో ఉన్న తలనొప్పి. సో మీరు గూగుల్ వర్క్ కొంచెం ఆపి క్లాస్ మీద ఫోకస్ చేయండి. ఫోకస్ ఆన్ క్లాస్, నాట్ ఆన్ గూగుల్. అందరి చేతిలో ఇంటర్నెట్ ఉంది, మొబైల్ ఉంది. ఫోకస్ ఆన్ ద క్లాస్. డౌట్స్ ఏమంటే ఇక్కడ అడగండి. ఇది యూటిలిటేరియనిజం వచ్చే కాన్సెప్ట్. సో దీనికి ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయి? జస్టిస్, ఇండివిజువల్ రైట్స్, ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకళ్ళ రైట్ని నువ్వు తీసుకునే హక్కు నీకు లేదు, ఫెయిర్నెస్ లేదు. ఇప్పుడు గైస్ బీ మెచ్యూర్ ఎనఫ్ ఇన్ ద క్లాస్. మధ్యలో అన్మ్యూట్ చేయడాలు, మీరు మాట్లాడతారనే అవకాశం కూడా పెడతాం. డిస్టర్బెన్స్ వస్తుంది, నాయిస్ రాకుండా చూసుకోండి. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యూటిలిటేరియనిజం. అంటే ఇట్ విల్ ఇన్ఫ్రింజ్ అపాన్ ఇండివిజువల్ రైట్స్, ఇండివిజువల్ లిబర్టీ, ఇండివిజువల్ రైట్స్ అనేవి పోతాయి ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళేటప్పుడు. అండ్ జస్టిస్ కూడా నీకు ఉండదు. జస్టిస్ అనేది ఫెయిర్నెస్ ఇన్ ట్రీట్మెంట్, సమానంగా చూడడం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు డ్యామ్ ఎగ్జాంపుల్లో తీసుకున్నప్పుడు మైనారిటీ పీపుల్ సఫర్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి జస్టిస్ జరగట్లేదు. మెజారిటీ కోసం మైనారిటీస్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం విత్ యూటిలిటేరియనిజం. ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే చూడండి, ఒక 2% ఆఫ్ పీపుల్, వరల్డ్ ఎకానమీలో 2% ఆఫ్ పీపుల్ మనం బానిసలను చేసేస్తే మొత్తం ప్రపంచం అంతా బాగుంటుంది అన్నారు అనుకోండి. ఏం చేయాలి? అగైన్ మెజారిటీ వర్సెస్ మైనారిటీ. కొంతమందిని ఎన్స్లేవ్ చేసేస్తే వరల్డ్ ఎకానమీ అభివృద్ధి చెందుతుంది. యూటిలిటేరియనిజం, గ్రేటెస్ట్ గుడ్ ఫర్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇది దీంట్లో ఉన్న ఇష్యూస్. సో దెన్ లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ హెడోనిజం. హెడోనిజం అంటే ఏంటో చూద్దాం. Hedonism talks about pleasure.
హెడోనిజం టాక్స్ అబౌట్ ప్లెజర్, అంటే మనకి ప్లెజర్ ఏదైతే ఇస్తుంది, హ్యాపీనెస్ ఏదైతే ఇస్తుంది అది చేసుకోవాలి. సో అల్టిమేట్గా మనకి ఆ యాక్షన్ వల్ల ప్లెజర్ అనేది వస్తే, యాక్షన్ వల్ల మనకి ప్లెజర్ అనేది వస్తే ఇట్ ఈస్ జస్టిఫైడ్. దట్స్ వాట్ హెడోనిజం సేస్. It is a belief that pleasure, it is a belief that pleasure or absence of pain, pleasure or absence of pain అనేది డిటర్మైన్ చేస్తుంది దీన్ని మొరాలిటీ ఆఫ్ ఎన్ యాక్షన్, డిటర్మైన్స్ మొరాలిటీ ఆఫ్ అన్ యాక్షన్, మొరాలిటీ ఆఫ్ యాక్షన్ ఇది డిసైడ్ చేస్తుంది అని చెప్పి అంటారు. ప్లెజర్ అనేది ఒక్కొక్కడికి ఒక్కొక్క దాంట్లో వస్తుంది. ఒకటికి వైలెన్స్లో ప్లెజర్ రావచ్చు, ఇంకొకరికి సెక్స్లో రావచ్చు, కొంతమందికి డ్రగ్స్లో రావచ్చు, కొందరికి డ్యాన్స్లో రావచ్చు, కొందరికి రీడింగ్లో రావచ్చు, దేంట్లోనైనా రావచ్చు. ప్లెజర్ కెన్ బి ఎనీథింగ్, ప్లెజర్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీథింగ్ ఫర్ ఎనీ పీపుల్. సో నీకు ప్లెజర్ వచ్చే యాక్షన్ నువ్వు తీసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దట్ యాక్షన్ ఈజ్ రైట్ ఆర్ నాట్. యాక్షన్ రైట్ ఆర్ రాంగ్ అని ఉండదు, దాని యొక్క కాన్సిక్వెన్స్ నీకు ప్లెజర్ ఇస్తుందంటే నువ్వు చేయొచ్చు అంటది. ఆ పని నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఒకరిని నువ్వు ఏడిపిస్తున్నావు, ఆ ఏడిపించడంలో నీకు ఆనందం ఉంది, చేయొచ్చు. హెడోనిజం ఏం చెప్తుంది, నీకు ప్లెజర్ వస్తుంది దాని నుంచి, గో హెడ్ అంటుంది. ఆ యాక్షన్ నువ్వు తీసుకుంటున్న యాక్షన్ కరెక్టా కాదో చూడదు, ఇట్ ఓన్లీ లుక్స్ ఎట్ ద కాన్సిక్వెన్స్. కాన్సిక్వెన్స్ నీ పరంగా మంచిదే, సో గో హెడ్. దట్స్ వాట్ ఇట్ సేస్. హెడోనిజంలో మళ్ళీ ఫర్దర్ మీరు డిఫరెంట్ పదాలు మనం తీసుకుంటే వీ హ్యావ్ 3 more words ఫర్ హెడోనిజం. దీంట్లో నార్మేటివ్ హెడోనిజం, మోటివేషనల్ హెడోనిజం, ఈగోటిస్టికల్ హెడోనిజం. 3 things: నార్మేటివ్, మోటివేషనల్, ఈగోటిస్టికల్. నార్మేటివ్ హెడోనిజం ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ద ఐడియా దట్ ప్లెజర్ షుడ్ బి పీపుల్స్ ప్రైమరీ మోటివేషన్. అంటే ప్లెజర్ షుడ్ బి యువర్ మోటివేషన్, ప్లెజరే నీ మోటివేషన్ అయ్యి ఉండాలి అంట. అంటే నువ్వు ఏ పని చేసినా సరే, మీకు సోక్రటీస్ చాప్టర్ విన్న వాళ్ళకి సోఫిస్ట్ లాగా అనమాట, ప్లెజరే నీ మోటివేషన్, ప్లెజరే నీ మోటివేషన్ అయి ఉండాలి. సో ప్లెజర్ కోసం నువ్వు చెయ్యాలి, ఏ పని చేసినా తప్పులేదు. వాట్ ఎవర్ యాక్షన్ ఈస్ గివింగ్ యూ ప్లెజర్, యూ గో హెడ్ అండ్ డూ ఇట్ అని నార్మేటివ్ హెడోనిజం చెప్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ మోటివేషనల్ హెడోనిజం ఏం చెప్తుందో చూడండి. మోటివేషనల్ హెడోనిజం సేస్ అసలు ప్లెజర్ అండ్ పెయిన్ అనేవి మనం ఎండ్ గోల్గా పెట్టుకోక్కర్లేదు, ప్లెజరే మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ప్లెజర్ ఈజ్ వాట్ మోటివేట్స్ యూ టు డూ వాట్ యు డూ. మీరు వేరేగా అదొక నామ్ కింద మీరు పెట్టుకోక్కర్లేదు, ఆటోమేటిక్ అదే మిమ్మల్ని మోటివేట్ చేసి ఆ పని చేయిస్తుంది. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్, ఒక పని చేసినప్పుడు మీకు ఆనందం కలుగుతుందంటే ఆ ఆనందమే మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. వేరేగా మీరు ప్లెజర్ నేను మోటివేషన్గా పెట్టుకోవాలి, ప్లెజరే నేను గోల్గా పెట్టుకోవాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆటోమేటికలీ దట్ ఇట్ సెల్ఫ్ మోటివేట్స్ యూ టు డూ ఏ సర్టెన్ థింగ్ అని చెప్తుంది. ఈగోటిస్టికల్ మోటివేషన్ ఏం చెప్తుందంటే ఏ పర్సన్ టు కన్సిడర్ ఓన్లీ హిజ్ ఆర్ హెర్ ప్లెజర్ ఇన్ మేకింగ్ చాయిసెస్. పక్కడి గురించి ఆలోచించకూడదు, నీ ప్లెజర్ గురించి మాత్రమే ఆలోచించుకోవడం ఈగోటిస్టికల్ మోటివేషన్, ఈగోటిస్టికల్ హెడోనిజం. స్వార్థం, కంప్లీట్ స్వార్థం అన్నమాట. హిజ్ ఆర్ హెర్ ప్లెజర్ ఓన్లీ ఇన్ మేకింగ్ చాయిసెస్. హెడోనిజమే బ్యాడ్, దాంట్లో మళ్ళీ ఈ 3 బ్యాడ్, ఈ దాంట్లో ఈ 3 కాన్సిక్వెన్స్. యుటిలిటేరియనిజం, హెడోనిజం ఆర్ 2 forms of it. Utilitarianism prescribes greatest good for the greatest number of people, and hedonism says pleasure or absence of pain determines morality of an action. ఒక యాక్షన్ కరెక్టా తప్ప అనేది ఏం చెప్తుంది, ప్లెజర్ లేదా absence of pain అనేది చెప్తుంది. That's about it. So we have understood consequentialism wherein ends justify means. End result మనకు అనుకూలంగా ఉంటే మీన్స్ అనేవి జస్టిఫై అయిపోతాయి. సో లెట్స్ లుక్ ఎట్ another type of ethics, ethical dimension. It is called deontology. Deontology ఏం చెప్తుందంటే
it uses rules to distinguish right from wrong. సో డియాంటాలజీ మీకు ఏం చెప్తుంది? మీన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎండ్స్తో సంబంధం లేకుండా, అంటే ఫైనల్ రిజల్ట్తో అవుట్కమ్తో సంబంధం లేకుండా, మీన్స్ అంటే ఏంటి? మీరు తీసుకునే యాక్షన్స్, ద యాక్షన్స్ దట్ యు టేక్ ఆర్ కాల్డ్ మీన్స్. వీటిని చెక్ చేస్తుంది ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని, తిను చేసిన యాక్షన్ కరెక్టా కాదా. ఇట్ విల్ చెక్ ఇన్ ద చెక్ లిస్ట్. యాక్షన్ కరెక్ట్ అని తేలితే దట్ ఈస్ కరెక్ట్, తప్పు అని తేలితే దట్ ఈస్ రాంగ్. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, దొంగతనం చేయడం వల్ల ఒక ప్రాణం కాపాడుతాము అనే ఆస్పెక్ట్ డియాంటాలజిస్ట్ చూడడం. దొంగతనం చేయడం తప్పు, సో చేయకూడదు. అబద్ధం ఆడడం వల్ల ఒక పెళ్లి జరిగింది అనే కాన్సెప్ట్ డియాంటాలజిస్ట్ చూడడం. అబద్ధం ఆడడం తప్పు, సో చేయకూడదు. ఆర్ యు గెటింగ్ ఇట్? డియాంటాలజీ అర్థమైంది మీకు? ఇట్ ఈస్ అన్ ఎథికల్ థియరీ దట్ యూజెస్ రూల్స్ టు డిస్టింగ్విష్ రైట్ ఫ్రమ్ రాంగ్. డియాంటాలజీ మనకి మళ్ళీ చదువుతాం. ఇమ్మాన్యుయల్ కాంట్, హీ ఈజ్ ద ఫిలాసఫర్ హూ స్పోక్ అబౌట్ ఇట్. ఎండ్ రిజల్ట్తో సంబంధం లేకుండా మీన్స్ అనేవి ఎప్పుడు కూడా పద్ధతిగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మీన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి, తీసుకున్న యాక్షన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఎథికల్ యాక్షన్స్ ఫాలో యూనివర్సల్ మోరల్ లాస్. అంతే, నాన్ కాన్సిక్వెన్షియల్. దానికి ఆపోజిట్ డియాంటాలజీ ఈజ్ అబ్సల్యూట్ ఆపోజిట్ ఆఫ్ కాన్సిక్వెన్షియలిజం. అక్కడ ఎండ్స్ జస్టిఫై మీన్స్. నో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎండ్స్. కాన్సిక్వెన్షియలిజంకి ఇది ఆపోజిట్గా అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ మీన్స్ చూస్తావు. దానివల్ల మంచి జరగని చెడు జరగని యూ విల్ నాట్ లుక్ ఎట్ ఇట్. యూ విల్ నాట్ ఈవెన్ లుక్ ఎట్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ యూ విల్ నాట్ డూ. మీకు ఒకటి అర్థమైతే మహాత్మా గాంధీ కొంచెం ఈ ఫిలాసఫీకి వస్తారు. హీ హ్యాజ్ ఎ సెట్, తనకు ఒక సర్టెన్ ఫిలాసఫీస్ ఉంటాయి, సర్టెన్ రూల్స్ ఉంటాయి. తను దాన్ని ఓవర్కమ్ చేయరు, దాన్ని దాటరు. ఇప్పుడు నార్మల్గా గాంధీకి ఒక ఫిలాసఫీ ఉంది. గాంధీ ఈ ఫిలాసఫీని దాటి ఇంకొక యాక్షన్ చేస్తే భగత్ సింగ్ బతికేవాడు అనుకోండి, అయినా గాంధీ ఆ పని చేయరు. హీ సబ్స్క్రైబ్స్ టు దిస్ ఫిలాసఫీ. మీన్స్ అనేవి ఇంపార్టెంట్. మీరు చూడండి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కూడా ఆయన ఆపేస్తాడు సడన్గా. ఎందుకు? వైలెన్స్ వచ్చింది మధ్యలో. మీన్స్లో తప్పు జరగకూడదు. మీన్స్ అనేవి అహింసతో జరగాలి. ఆయన గాంధీ ఫిలాసఫీ అహింస కదా, అహింసతో జరగాలి ఏం చేసినా సరే. ఎప్పుడైతే అందులో హింస యాడ్ అయిపోయిందో హీ స్టాప్స్ ఇట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాన్సిక్వెన్స్. అలా హింస యాడ్ అవ్వడం వల్ల మనకి స్వతంత్రం తొందరగా వచ్చే అవకాశం ఉండొచ్చు, అయినా సరే ఆయన చేయడు. He subscribes to a philosophy and he sticks to it. For him, means are more important. End కోసం means మార్చుకోరు. అర్థమైందా? ఇది డిఫరెంట్ అదర్ టైప్ ఆఫ్ ఫిలాసఫీ. వీళ్ళు ఏంటంటే డోంట్ లై, డోంట్ స్టీల్, డోంట్ కిల్, డోంట్ చీట్, ఇలా యూనివర్సల్ సెట్ ఆఫ్ రూల్స్, ఆ రూల్స్ పెట్టుకొని ఫాలో అవుతారు. సో ఇది అప్లై చేయడం కూడా చాలా ఈజీ, ఎక్కువ ఆలోచించక్కర్లా. కాన్సిక్వెన్షియలిజంలో నువ్వు కాన్సిక్వెన్స్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, దీనివల్ల మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా ఆలోచిస్తాను. ఒక యాక్షన్ తీసుకున్నావు అనుకో, ఇఫ్ యూఆర్ ఏ కాన్సిక్వెన్షియలిస్ట్ ఫిలాసఫర్, నువ్వు ఆలోచిస్తావు మంచి జరిగిద్దా, దీని కాన్సిక్వెన్స్ ఏంటి, అదేంటి, ఇదేంటి. ఇఫ్ యు ఆర్ ఎ డియాంటాలజిస్ట్ యూ విల్ నాట్ ఈవెన్ థింక్, ఓకే ఇది కరెక్టా తప్ప. కాన్సిక్వెన్స్ సంబంధం లేకుండా ఇట్ ఈస్ ఈజీ టు అప్లై. ఇట్స్ వెరీ ఈజీ టు అప్లై ఫిలాసఫీ. ఇట్ జస్ట్ రిక్వైర్స్ దట్ పీపుల్ ఫాలో ద రూల్స్ అండ్ డూ దేర్ డ్యూటీ. రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా, డ్యూటీ చేస్తున్నారా లేదా. ఓకే, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. ఏ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది అని చూడాల్సిన అవసరం లేదు. చేసిన పని మంచా చెడా, కరెక్టా తప్ప, అంతే. సో సబ్జెక్టివిటీ లేదు, ఒపీనియన్స్ లేవు. మంచి కరెక్ట్ అయితే చేయడం, తప్పు అయితే మానేయడం. అయితే దీంట్లో కూడా కొన్ని తప్పులు, ప్రాబ్లమ్స్ జరుగుతాయి. నీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను. డియాంటాలజీ ఫాలో అవ్వడం వల్ల కొన్ని లోపాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. లెట్ us say నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో. యు ఆర్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నీకు ఒక విషయం తెలిసింది. ఏం తెలిసింది? ఏ న్యూక్లియర్ మిసైల్ ఈజ్ అబౌట్ టు లాంచ్.
ఒక న్యూక్లియర్ మిసైల్ ఏమో లాంచ్ అవబోతుంది, దానివల్ల వార్ జరిగే అవకాశం ఉంది. ఒకళ్ళు న్యూక్లియర్ మిసైల్ లాంచ్ చేశారనుకో, అది వార్ జరిగే అవకాశం ఉంది. నువ్వు యాక్చువల్గా నీకున్న నాలెడ్జ్తో యూ కెన్ హ్యాక్ ద నెట్వర్క్ అండ్ క్యాన్సిల్ ద లాంచ్. నువ్వు నెట్వర్క్ని హ్యాక్ చేసి ఆ న్యూక్లియర్ మిసైల్ లాంచ్ని క్యాన్సిల్ చేయొచ్చు. కానీ అలా చేయడం నీ ప్రొఫెషనల్ ఎథిక్స్కి ఎగ్నెస్ట్. నీ ప్రొఫెషనల్ ఎథిక్స్కి ఎగ్నెస్ట్. పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ సాఫ్ట్వేర్ సిస్టంలోకి నువ్వు హ్యాక్ చేసి దాన్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు. కాన్సిక్వెన్షియలిస్ట్ ఫిలాసఫీలో అయితే ఎండ్ మంచిది కాబట్టి నువ్వు చేస్తావు, అలా చేయడం వల్ల వార్ ఆపగలుగుతాం కాబట్టి చేస్తాం. కానీ డియాన్టాలజీ ఫాలో అయినప్పుడు నువ్వు చెయ్యవు. డియాన్టాలజీ అడ్వైజెస్ నాట్ టు వైలేట్ ద రూల్ని వైలేట్ చేయకూడదు. కానీ ఆ మిసైల్ లాంచ్ చేయడం వల్ల వార్ జరిగి లక్షల్లో లేదా వేలల్లో ప్రజలు చనిపోతారు. మనం చేయగలిగింది ఏం లేదు. ఏం లేదు. దట్ ఈస్ డియాన్టాలజీ. ఇందాక సిచ్యువేషన్ తీసుకోండి, మళ్ళీ విలన్ దొరికాడు. కాన్సిక్వెన్షియలిజంలో ఏం చేస్తారు? ఆ విలన్ని చంపుతారు. ఎందుకంటే చంపడం వల్ల ఫ్యూచర్లో చాలా మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి కాన్సిక్వెన్షియలిజంలో హీరో విలన్ని చంపుతాడు. డియాన్టాలజీలో ఏం చేస్తాడు? చంపడు, వదిలేస్తాడు. చంపడం తప్పు, ఫర్ హిమ్ చంపడం తప్పు కాబట్టి చంపడం, అంతే. కిల్లింగ్ ఈజ్ రాంగ్. ఒక వ్యక్తి ప్రాణాలను తీసేయడం అనేది తప్పు. సో హీ విల్ నాట్ కిల్ ద విలన్. డియాన్టాలజీ ఫాలో అవ్వడం చాలా ఈజీ, అంతే. డియాన్టాలజీ ఫాలో అయ్యి ఉంటే హీన్స్ కూడా దొంగతనం చేసేవాడు కాదు. వాట్ ఈజ్ మారల్లీ కరెక్ట్, ఎథికల్లీ కరెక్ట్ అనుకునేదే చేస్తాడు తప్పితే వేరేది చేయడు. రూల్స్ బ్రేక్ చేయడం, రూల్స్ అనేది బ్రేక్ చేయడం అనేది జరగదు. హీ ఫాలోస్ వాట్ ఈజ్ ఇన్ ద రూల్ బుక్, వాట్ ఎవర్ హీ బిలీవ్స్ ఇన్. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ ఈ బ్యూటీని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే చూడండి, ఇది మీన్స్, ఇవి ఎండ్స్. సో లెట్స్ సే రైట్ మీన్స్ ఫాలో అయ్యావు అంటే, రైట్ మీన్స్ అంటే రూల్స్ ఫాలో అయ్యావు, ఎండ్ రిజల్ట్ ఏమో బ్యాడ్ వచ్చింది. రాంగ్ మీన్స్ ఫాలో అయ్యావు, తప్పు పద్ధతి అవలంబించావు, ఎండ్ రిజల్ట్ ఏమో గుడ్ వచ్చింది. రైట్ మీన్స్ రైట్ ఎండ్ అంటే ప్రాబ్లం లేదు. ఇలాంటప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఈ సినారియోలో డియాన్టాలజిస్ట్ ఏం చేస్తాడు? డియాన్టాలజిస్ట్ చేస్తాడు, ఎందుకంటే మీన్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఎండ్ బ్యాడ్ అన్నా పట్టించుకోడు. ఈ సెకండ్ సినారియోకి వచ్చేసరికి కాన్సిక్వెన్షియలిస్ట్ చేస్తాడు, మీన్స్ పట్టించుకోడతాను, ఎందుకంటే ఎండ్ రిజల్ట్ బాగుంది. హీ ఓన్లీ లుక్స్ ఎట్ ఎండ్ రిజల్ట్. సో మీన్స్ అనేది తప్పు అయినా సరే వెళ్తాడు. డియాన్టాలజిస్ట్ ఎండ్ రిజల్ట్ చూడడం, ఓన్లీ మీన్స్ చూస్తాడు, చేసే పని కరెక్టా తప్ప చూసుకుంటాడు. క్లియర్? దీన్ని ఇంకొంచెం మనం డివైడ్ చేస్తే, ఇంకొంచెం చెప్పనా డీప్గా, డియాన్టాలజీలో మళ్ళీ 3 ఫిలాసఫీలు ఉన్నాయి. వెళ్దామంటే వెళ్దాం, లైట్గా చెప్తా చూడండి. అర్థం కాకపోతే అడగండి, కంగారు. ఏంటమ్మా? వినిపించలే. లైట్ గా చెప్తున్నారు కదా సార్, మొత్తం చెప్పండి. లైట్ గా చెప్తారు, మొత్తం చెప్పాలా? సార్ moral absolutism, moral pluralism, moral relativism. మూడు కాన్సెప్ట్స్.
మారల్ అబ్సల్యూటిజం ఏం చెప్తుందంటే దేర్ ఆర్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్, యూనివర్సల్ మారల్స్. యూనివర్సల్ మారల్స్, యూనివర్సల్ మారల్స్ ఉంటాయి, వాటిని అబ్సల్యూట్ గా ఫాలో అవ్వాలి, ఇంకొక యాంగిల్ లేదు. అంటే యూ విల్ ఓన్లీ బిలీవ్ ఇన్ యూనివర్సల్ మారల్స్. అంటే నువ్వు ఏదైతే స్ట్రాంగ్ గా యూనివర్సల్ మారల్స్ అని నమ్ముతావో దాన్ని నువ్వు ఫాలో అవుతావు. దాన్ని బట్టి ఎదుటివాడి యాక్షన్ కూడా జడ్జ్ చేస్తావు. నీ యాక్షన్ చేయడమే కాదు, ఎదుటివాడి యాక్షన్స్ కూడా నువ్వు అలాగే జడ్జ్ చేస్తావు. దట్ ఈస్ మారల్ అబ్సల్యూటిజం. It asserts that there are certain universal moral principles by which all people's actions may be judged. Universal moral principles ఉంటాయి, దాన్ని బట్టి యూనివర్సల్ అంటే అర్థం ఏంటి? You see this word universal, which means applicable in all situations, all areas, all situations, all areas. అన్నిట్లోనూ అప్లికబుల్ అయ్యేదాన్ని మనం యూనివర్సల్ అంటాం. యూనివర్సల్ మారల్స్ అంటే అన్ని చోట్ల అప్లై అయ్యేది. సో యూనివర్సల్ మారల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వీటిని బట్టి మనం పీపుల్ యొక్క యాక్షన్స్ ని జడ్జి చేయవచ్చు అని చెప్పి అంటాం. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే విచ్ మారల్ ప్రిన్సిపల్స్ ఆర్ కరెక్ట్, విచ్ ఆర్ ఇన్కరెక్ట్ అనే విషయంలో యూనివర్సల్ అగ్రిమెంట్ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒకే ప్రిన్సిపల్ ని కరెక్ట్, ఒకే ప్రిన్సిపల్ ని తప్పు అని చెప్పి అంటారా? అనరు. కల్చరల్ గా ఇష్యూస్ మారిపోతాయి. కొన్ని ప్రిన్సిపల్స్ చూడండి, మనల్ని ఎదుటి వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో మనం వాళ్ళు అలాగే ట్రీట్ చేయాలి. మనం ఎదుటి వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు మనల్ని అలాగే ట్రీట్ చేయాలి. ఇట్లాంటి కొన్ని ప్రిన్సిపల్స్, లేదా ఆనెస్టీ అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ని ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేస్తుంది, కొన్ని ప్రిన్సిపల్స్ ని ఎంటైర్ వరల్డ్ యాక్సెప్ట్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ చాలా ఆస్పెక్ట్స్ కల్చరల్ గా మారిపోతాయి. ఒక్కొక్క కల్చర్ లో కొన్ని ప్రిన్సిపల్స్ ని యాక్సెప్ట్ చేస్తారు, అవి వేరే కల్చర్స్ లో యాక్సెప్ట్ చేయరు. వి నో ఇట్. కొన్ని కల్చర్స్ లో యాక్సెప్ట్ చేసే కొన్ని ప్రిన్సిపల్స్ ని వేరే కల్చర్స్ లో యాక్సెప్ట్ చేయరు. మరి అప్పుడు ఎలా డీల్ చేయాలి మనం చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ పనిష్మెంట్ ఉంది అంటే అర్థం ఏంటి? ఉరి శిక్ష. ఉరి శిక్ష అనేది తప్పు లేదు అని చెప్పి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో యాక్సెప్టెన్స్ ఉంటుంది, కొన్ని దేశాల్లో దానికి యాక్సెప్టెన్స్ లేదు, ప్రాణం తీసే హక్కు లేదు, చేయకూడదు అంటారు. అలాగే అబార్షన్ యొక్క మొరాలిటీ, ఒక ప్రాణం తీసే హక్కు మనకు లేదని ఒకళ్ళు అంటారు, అది ఒక వ్యక్తి ఇండివిజువల్ చాయిస్, అది తనని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుందని ఇంకొకళ్ళు అంటారు. సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో వేరియింగ్ వ్యూస్ అనేవి ఉంటాయి, ఒకే వ్యూ ఉండదు, వ్యూస్ అనేవి మారుతాయి. దాంతో మోరల్ అబ్సల్యూటిజం కి ప్రాబ్లం వస్తుంది. అంటే ఒకే చెక్ లిస్ట్ పట్టుకొని ప్రతి ఒక్క యాక్షన్ ని మనం జడ్జి చేయాలనుకునేది మోరల్ అబ్సల్యూటిజం. ఇట్ డిక్లేర్స్ యూనివర్సల్ సెట్ ఆఫ్ moral values. Definitely, moral values vary greatly among nations, cultures, and religions. Then comes moral pluralism. Moral pluralism ఏం చేస్తుంది? moral pluralism ఏం చేస్తుందంటే, నా సెట్ ఆఫ్ రూల్స్ నా దగ్గర ఉన్నాయి, ఎదుటి వాడికి కూడా వాడికి సెట్ ఆఫ్ రూల్స్ వాడికి ఉంటాయి. I have my own set of rules, he has his own set of rules. Moral pluralism లో వాడు యాక్సెప్ట్ చేస్తాడు. మీకు కనిపించట్లేదా నేను రాసింది? This is my checklist and that is his checklist, and I have respect for others checklist. నా ఒక్కడిదే కరెక్ట్ అని నేను అనుకోను, వేరే వాళ్ళ దానికి కూడా నేను గౌరవం ఇస్తాను. సో మోరల్ ప్లూరలిస్ట్ ఏం చేస్తాడు? హీ రిమైన్స్ ఓపెన్ మైండెడ్ వెన్ ఫేస్డ్ విత్ కంపీటింగ్ వ్యూ పాయింట్స్. తన వ్యూ పాయింట్ కి ఆపోజిట్ వ్యూ పాయింట్ వచ్చినప్పుడు తను గౌరవిస్తాడు, ఓపెన్ గా ఉంటాడు. అంతేగాని తప్పు వెంటనే తప్పని తేల్చేయడు. సో కాబట్టి ఏమవుతుందంటే, ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మోరల్ ప్లూరలిస్ట్ అనేవాడు వెంటనే చెప్పలేడు ఏది కరెక్ట్ ఏది తప్పు, ఇది ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ అని చెప్పి చెప్పలేడు. మోరల్ అబ్సల్యూటిస్ట్ చెప్పేస్తాడు, ఎందుకంటే హీ బిలీవ్స్ ఇన్ వన్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్
దాన్ని బట్టి ఎదురుడు యాక్షన్ జడ్జ్ చేస్తాడు. కానీ మోరల్ ప్లూరలిస్ట్ అలా కాదు, తన వ్యూ కరెక్ట్ అనుకుంటాడు, పక్కనోడి వ్యూని కూడా గౌరవిస్తాడు. సో దీనివల్ల హీ కెనాట్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. ఈ రెండింటికి మనం డిసైడ్ చేయలేకపోయేవాడు మోరల్ ప్లూరలిజం. దట్ ఈస్ మోరల్ ప్లూరలిజం. దెన్ కమ్స్ మోరల్ రిలేటివిజం. మోరల్ రిలేటివిజం. మోరల్ రిలేటివిజం ఏముంటుందంటే దేర్ ఈజ్ నో యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అంటాడు. నో యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఆర్ రూల్స్. యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ అనేవి ఉండవు. ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ ఆర్ రిలేటివ్ టు దేర్ సొసైటీ. ప్రతి సొసైటీకి వాళ్ళ సొసైటీ ఫ్రేమ్ చేసుకునే రూల్స్ ఉంటాయి, అంతేగాని మొత్తం అందరికీ అప్లై అయ్యే రూల్స్ అనేవి ఉండవు అని చెప్పి యూనివర్సల్ రిలేటివిజం చెప్తుంది. ఇట్ అడ్వకేట్స్ టు ఈచ్. అంటే ఎలా ఇదేమంటుందంటే హూ am I టు జడ్జ్? నేను ఎలా చెప్తాను? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మనకేం తెలుసు అంటారు. వాళ్ళ కల్చర్ ఏంటో, వాళ్ళ నేచర్ ఏంటో, వాళ్ళ పద్ధతులు ఏంటో దాన్ని బట్టి చెప్పాలి, అంతేగాని నా పద్ధతులను వాళ్ళకి ఎలా అప్లై చేస్తాను అనేవాడు మోరల్ రిలేటివిస్ట్. అర్థమైందా మీకు? ఇది మోరల్ రిలేటివిజం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ దీనికి, వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ రోమన్స్ డూ. రోమ్లో ఉంటే రోమ్ లాగా రోమన్స్ ఏం చేస్తారు అలా చెయ్యి. అంటే మోరల్స్ ప్రిన్సిపల్స్ అనేవి మారిపోతూ ఉంటాయి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటాయి. సో ఇక్కడ తప్పు అనుకున్నది అక్కడ కరెక్ట్ అవుతుంది, అక్కడ కరెక్ట్ అనుకున్నది ఇక్కడ తప్పు అవుతుంది, ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ఎలా ఉండాలి. సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, అక్కడున్న కాంటెక్స్ట్ బట్టి, అక్కడున్న కల్చర్ బట్టి మనం డిఫైన్ చేయాలి దేన్నన్నా, అంతేగాని మనదే అక్కడ అప్లై చేయకూడదు అనేది మోరల్ రిలేటివిజం. ఇది గుర్తుపెట్టుకోండి ఒక విషయం, మోరల్ అబ్సల్యూటిజం తీసుకోండి, ప్లూరలిజం తీసుకోండి, రిలేటివిజం తీసుకోండి, అల్టిమేట్ గా దే ఫాలో మోరల్స్. ఆ మోరల్స్ ఏంటి అనే విషయంలో వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. మోరల్ అబ్సల్యూటిజంలో తను ఏదైతే స్ట్రాంగ్ గా యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అని నమ్ముతున్నాడో, వాట్ ఎవర్ హీ బిలీవ్స్ ఈస్ ద యూనివర్సల్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది. మోరల్ ప్లూరలిజంలో యూ విల్ అట్లీస్ట్ యాక్సెప్ట్ అదర్స్ వ్యూ పాయింట్ కూడా యాక్సెప్ట్ చేస్తావు, ఓపెన్ మైండెడ్ గా ఉంటావు మొరాలిటీ జడ్జ్ చేసేటప్పుడు. ఇక్కడ కూడా నువ్వు కాన్సిక్వెన్స్ చూడట్లేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు కాన్సిక్వెన్షియలిజం అనుకుంటారేమో, కాన్సిక్వెన్స్ చూడట్లేదు. వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది మొరాలిటీ ఆఫ్ ద యాక్షన్, వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద రిజల్ట్. యాక్షన్ ద్వారా వచ్చిన రిజల్ట్ ని మనం చూడట్లేదు, యాక్షన్ యొక్క మొరాలిటీని మాత్రమే జడ్జ్ చేస్తున్నాం. ఈజ్ ద యాక్షన్ మారల్లీ కరెక్ట్ ఆర్ మారల్లీ రాంగ్ అని చెప్పేటప్పుడు అబ్సల్యూటిస్ట్ తన చెక్ లిస్ట్ ప్రకారం చెప్తాడు, ప్లూరలిస్ట్ ఆ రెండో వ్యూ పాయింట్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు, రిలేటివిస్ట్ అతను ఏ కల్చర్ లోంచి వచ్చాడో ఆ కల్చర్ రూల్స్ ప్రకారం చూస్తాడు. నేను ఎలా జడ్జ్ చేస్తాను, నా ప్రిన్సిపల్స్ నేను ఎలా పెడతాను, ఈచ్ కల్చర్ హ్యాస్ డిఫరెంట్ రూల్స్. ఇప్పుడు అతను ఏ కల్చర్ లోంచి వచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కల్చర్ లో కరప్షన్ అనేది రాంగ్ అనుకోండి, ఆ కల్చర్ లో ఉన్నవాడు కరప్ట్ ప్రాక్టీసెస్ చేశాడు అనుకోండి, ఎండ్ గోల్ తో సంబంధం లేదు, కరప్షన్ చేశాడు, సో మోరల్ రిలేటివిస్ట్ కూడా తప్పనే అంటాడు. అబ్సల్యూటిస్ట్ ఫిలాసఫీలో కూడా కరప్షన్ అనేది రాంగ్, యూనివర్సల్ ప్రిన్సిపల్, అతను తప్పని అంటాడు. ప్లూరలిస్టు తప్పని అంటాడు, అతను తప్పని అంటాడు. సో ఇలా ప్లూరలిస్ట్ కొంచెం ఆగుతాడు అటు ఇటు, కానీ రిలేటివిస్ట్ అబ్సల్యూటిస్ట్ ఈ విషయంలో తేల్చేస్తారు. ఇది డియోంటాలజీలో ఉన్న 3 పద్ధతులు. మనం ఫస్ట్ కాన్సిక్వెన్షియలిజం నేర్చుకున్నాం, దాంట్లో హెడోనిజము, యూటిలిటేరియనిజం. డియోంటాలజీలో మళ్ళీ మోరల్ అబ్సల్యూటిజం, మోరల్ ప్లూరలిజం, మోరల్ రిలేటివిజం. 3వ దానికి వెళ్దామా? The third one is virtue ethics. సో వర్చ్యూ ఎథిక్స్ అరిస్టాటిల్ నుంచి ఫ్లో అవుతుంది. వర్చ్యూ ఎథిక్స్ చూడండి, వర్చ్యూ ఎథిక్స్ ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ అ ఫిలాసఫీ డెవలప్డ్ బై అరిస్టాటిల్. ఇట్ ఈస్ ద క్వెస్ట్ టు అండర్స్టాండ్ అండ్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ మారల్ క్యారెక్టర్. మీకు దీన్ని ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అంటే చూడండి, సో ప్రతి హ్యూమన్ కి కూడా హీ హ్యాస్ టు
live a life of virtuous man. ప్రతి వ్యక్తి ఒక వర్చువస్ మ్యాన్ లా బతకాలి. వర్చువస్ మ్యాన్ లా బతకాలి అంటే he has to imbibe certain virtues. He has to imbibe certain virtues. అంటే కొన్ని వర్చ్యూస్ ని ఇంబైబ్ అంటే తనలోకి తీసుకోవాలి అని అర్థం. కొన్ని వర్చ్యూస్ ని, కొన్ని క్వాలిటీస్ ని తను తీసుకోవాలి. అది ఎలా తీసుకుంటాడు? త్రూ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయడం ద్వారా he has to imbibe certain virtues. ఆనెస్టీ కావచ్చు, బ్రేవరీ కావచ్చు, జెనరాసిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ప్రతి వ్యక్తి వర్చువస్ లైఫ్ బతకాలి, వర్చ్యూస్తో ఉన్న లైఫ్ని బతకాలి అని చెప్పి చెప్తారు. మరి వర్చ్యూ ఎథిక్స్ ఎలా డిఫైన్ చేస్తుంది అంటే, ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు నువ్వు అనుకున్న కొన్ని క్వాలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎన్ ఆనెస్ట్ పర్సన్, ఆనెస్టీ ఈజ్ యువర్ వర్చ్యూ. ఆనెస్టీ అనేది మీ వర్చ్యూ. సో నువ్వు ఒక యాక్షన్ తీసుకునేటప్పుడు అబ్సల్యూటిజం రిలేటివిజం కి ఆపోజిట్ గా ఉంటుందా? ఒక రకంగా అంతే. ప్లూరలిజం అనేది మధ్యలో వస్తుంది. అబ్సల్యూటిజం ఏమో ఒకటే సెట్ ఆఫ్ రూల్స్ అంటాడు, రిలేటివిజం ఏమో నో సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఎక్కడికక్కడ ఉంటాయి అంటాడు రిలేటివిస్ట్. ఎగ్జాక్ట్లీ అబ్సల్యూటిజం రిలేటివిజం ఆపోజిట్ ఎండ్స్ లా వస్తే మధ్యలో ప్లూరలిజం ఉంటుంది. ప్లూరలిజం రెండింటిని యాక్సెప్ట్ చేస్తుంది, రెండింటిని కన్సిడర్ చేసి ఆలోచించాలి, మనదే కరెక్ట్ అని వెళ్ళిపోకూడదు, అలాగే పూర్తిగా వాడిదే కరెక్ట్ అని వెళ్ళకూడదు, మధ్యలో మార్గం తీసుకోవాలి అని చెప్పి రిలేటివిజం, ప్లూరలిజం చెప్తుంది. ప్లూరలిజం ఈజ్ ఓపెన్ మైండెడ్. అర్థమైందా? వర్చ్యూ ఎథిక్స్ ఏముంటుందంటే, ఇక్కడ మీరు ఒక 3 విషయాలు చూడండి. మనిషి, యాక్షన్, కాన్సిక్వెన్స్. త్రీ ఆస్పెక్ట్స్. ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉంది, అన్ఫార్చునేట్లీ నేను రాయగానే మీకు కనిపించట్లేదు, కొంచెం లేట్గా వస్తుంది, వెయిట్ చేయండి. ఇంకా రాలేదా? 1 sec, డిస్టర్బింగ్ ద ఫ్లో. ఒక నిమిషం ఆగండి అమ్మా. Can you see it now? Yeah. So look at this. Individual తను చేసిన యాక్షన్ పక్కనే కాన్సిక్వెన్షియలిస్ట్ ఏం చేస్తాడు? యాక్షన్ యొక్క కాన్సిక్వెన్స్ బట్టి ఆ యాక్షన్ కరెక్టా కాదా, ఎథికల్లా కాదా డిసైడ్ చేస్తాడు. డియోంటాలజిస్ట్ ఏం చేస్తాడు? కాన్సిక్వెన్స్ చూడకుండా ఓన్లీ యాక్షన్ చూస్తాడు. యాక్షన్ అనేది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ మారల్ ప్రిన్సిపల్స్ ప్రకారం జరిగిందా లేదా అని చెప్పి చూస్తాడు డియోంటాలజిస్ట్. వర్చువస్ పర్సన్, వర్చ్యూ ఎథిక్స్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తుందంటే, ఇట్ డజంట్ లుక్ ఎట్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్, ఇట్ డజంట్ లుక్ ఎట్ కాన్సిక్వెన్సెస్, ఇట్ లుక్స్ ఎట్ హిజ్ ఓన్ క్వాలిటీస్.
తన క్వాలిటీస్ బట్టి వెళ్తుంది. ఒక వర్చువస్ పర్సన్, ఇఫ్ ఈజ్ అన్ ఆనెస్ట్ పర్సన్, హీ రిమైన్స్ ఆనెస్ట్. తను ఎప్పుడు ఆనెస్ట్ గానే ఉంటాడు. హీ డజంట్ డూ ఎనీ యాక్షన్ దట్ ఈస్ కాంట్రడిక్టరీ టు హిజ్ క్వాలిటీ విచ్ ఈజ్ ఆనెస్టీ. ఆ ఆనెస్టీకి కాంట్రడిక్ట్ చేసే పని ఆయన చేయడు. దట్ ఈస్ వర్చ్యూ ఎథిక్స్. సో వర్చ్యూ ఎథిక్స్ టాక్స్ అబౌట్ ద వర్చ్యూస్ ఆఫ్ హ్యూమన్, నాట్ ఆఫ్ యాక్షన్, నాట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. కాన్సిక్వెన్స్ చూడరు, యాక్షన్ గురించి చూడరు, బట్ ఏం చూస్తారు? ఆ హ్యూమన్ యొక్క వర్చ్యూస్. దట్ ఈస్ వర్చ్యూ ఎథిక్స్. దట్ ఈస్ వర్చ్యూ. సో ఇది తప్పు. రియల్లీ సారీ, ఇంటర్నెట్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది క్యారెక్టర్ బేస్డ్ అప్రోచ్. సో మొరాలిటీ అనేది ఇది ఏం చెప్తుందంటే, వి అక్వైర్ వర్చ్యూ త్రూ ప్రాక్టీస్. బై ప్రాక్టీసింగ్ బీయింగ్ ఆనెస్ట్, బ్రేవ్, జస్ట్, జనరస్, మనం అలా తయారైపోతాం. ఒక్కసారి మనం అలా తయారైపోయిన తర్వాత ఎథికల్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం కరెక్ట్ చాయిసే తీసుకుంటాం. ఎందుకంటే మనం వర్చ్యూస్ ని దాటి విల్ గో బై దోస్ వర్చ్యూస్. ఇదే కేసు దీంట్లోకి రండి. విలన్ హీరో కేసులోకి వస్తే మీరు వర్చ్యూ ఎథిక్స్ ఏం చెప్తాయి? చంపుతాడా, చంపడా? చంపడు. 90% చంపడు. అర్థమైందా? చంపడు. ఎందుకంటే దట్ ఈస్ అగెన్స్ట్ హిజ్ ఓన్ వర్చ్యూస్. తన ఓన్ వర్క్ అది ఆపోజిట్. హిజ్ ఎ జనరస్ పర్సన్ అనుకోండి, ఒకరిని చంపడం అనేది తన మైండ్లోకి రాదు. దయతో కూడిన వ్యక్తి, చంపడం అనేది తన మైండ్లోకి రాదు, పొరపాటున కూడా రాదు. ఆ చంపడం వల్ల మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా తను ఆలోచించటం. అతనికి చంపేయాలని మన నార్మల్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అది ఉండదు. అర్థమవుతుంది? ఎగ్జాక్ట్ గా మనం తేల్చలేం. అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ కళ్యాణ్ చూడండి సమ్మరైజ్ చేశాడు. కాన్సిక్వెన్షియలిజం అనేది డెసిషన్ మొరాలిటీ ఆర్ ఎథికాలిటీ ఈస్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ ఎండ్స్. డియాంటాలజీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మీన్స్ అగైన్ సర్టన్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ బట్టి. వర్చ్యూ ఎథిక్ నీ వాల్యూస్. నువ్వు చెప్పినట్టు చంపాలని ఉంటే చంపేస్తాడు. అండ్ కామన్ ఎథికాలిటీలో మనం చంపాలని ఎవరికి ఉండదు. నువ్వు చూడు త్రిపుర, యూ హ్యావ్ టు లింక్. చంపడం అనేది నువ్వు లింక్ చేయకు, కాన్సిక్వెన్స్ తో లింక్ చేయకుండా ఉండాలి క్వాలిటీస్. ఏ క్వాలిటీ ఈజ్ యూనివర్సల్, రైట్? ఇప్పుడు చూడు, ఆనెస్ట్ అని వచ్చింది అనుకో, ఉంటాను కొన్నిసార్లు ఉండను అని ఉండడు తను. కొన్నిసార్లు ఉండడం కొన్నిసార్లు ఉండకపోవడం అనే కాన్సెప్ట్ ఉండదు. ఆనెస్ట్ రిమైన్స్ ఆనెస్ట్. నిజం అంటే నిజమే మాట్లాడతాడు. దొంగతనం చేయకూడదంటే దొంగతనం చేయడు. అది తన ప్రిన్సిపల్. తను ఏ ప్రిన్సిపల్ గట్టిగా ఫాలో అవుతాడో ఆ ప్రిన్సిపల్కి ఎగ్నెస్ట్ గా పనిచేయడు. క్లబ్ చేయకండి అన్నిటిని. అర్థమైందా? ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చంపడం అనేది తన ప్రిన్సిపల్ అనుకో, చంపేస్తాడు. కానీ ఎందుకు చంపడం అనేది ప్రిన్సిపల్ గా పెట్టుకుంటాడు? అండ్ డోంట్ టెల్ మీ ద కాన్సిక్వెన్స్. చంపడం వల్ల మంచి జరిగితే అని చెప్పకూడదు, ఎందుకంటే కాన్సిక్వెన్స్ తో సంబంధం లేదు ఇక్కడ. చంపడం అనేది ఒక న్యాచురల్ ప్రిన్సిపల్ గా ఎవరన్నా పెట్టుకుంటారా? అలా ఆలోచించాలి. అర్థమైందా త్రిపుర? కిల్లింగ్ అనేది ఒక న్యాచురల్ ప్రిన్సిపల్ గా తను పెట్టుకుంటే చంపేస్తాడు నిజంగానే, కానీ పెట్టుకోడు. జనరల్ గా కామన్ సెన్స్ ఏం చెప్తుంది? పెట్టుకోరు అని. అలాగా యూ డోంట్ లింక్ ఇట్ విత్ కాన్సిక్వెన్స్ లింక్ చేయకూడదు. ఆనెస్టీ నువ్వు కాన్సిక్వెన్స్ లింక్ చేయకుండా ఫాలో అవుతావు, మిగిలినవన్నీ ఫాలో అవుతున్నాం. జనరాసిటీ, దయ సంబంధం లేదు. ఏ సందర్భంలో అలా ఉండాలని చెప్పి వెళ్తాం. సో ఏ వర్చువస్ పర్సన్ డిసైడ్స్ బేస్డ్ ఆన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదని కాదు అమ్మా. ఇట్స్ అబౌట్ దెన్ హీఈస్ నాట్ ఏ వర్చువస్ పర్సన్. సింపుల్, అంతే కదా. వర్చువస్ పర్సన్ తనకు తెలియదు, ఇంకంతే. తన వాల్యూ సిస్టమ్ బాగాలేదు, సో అది వర్చువస్ పర్సన్ కాదు. దట్స్ ఇట్. ఓకే, సో వీ హ్యావ్ కవర్డ్
ఆల్ దీస్ డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ టుడే. ఎథిక్స్ డైమెన్షన్స్ లో నార్మేటివ్ ఎథిక్స్ అనే పార్ట్ మనం చూసాం. అంటే ఎథికల్ డైలమాస్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పడానికి డిఫరెంట్ నార్మ్స్, అప్రోచెస్ ఉన్నాయి. అప్రోచెస్ లో ప్రిడామినెంట్లీ త్రీ అప్రోచెస్ ఏంటవి చెప్పండి? కాన్సిక్వెన్షియలిస్ట్ అప్రోచ్, డియాంటాలజిస్ట్ అప్రోచ్, వర్చ్యూ ఎథిక్స్. గుర్తుపెట్టుకోండి, అదే ఎథిక్స్ మీరు నేర్చుకునేటప్పుడు మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏది కరెక్ట్ ఏది తప్పు అని కాదు, ఏమున్నాయి అని చెప్పి తెలుసుకోవాలి. యూ కెనాట్ డిసైడ్ దిస్ ఈజ్ కరెక్ట్, దట్ ఈజ్ రాంగ్. నువ్వు ఏ వ్యూకి సబ్స్క్రైబ్ అయితే నీకు అది కరెక్ట్ అని అనిపిస్తుంది. నువ్వు ఏ వ్యూకి సబ్స్క్రైబ్ అయితే, ఇప్పుడు గాంధీ డియాంటాలజిస్ట్ ఫిలాసఫీ ఫాలో అయ్యారు అనుకోండి, హీ ఓన్లీ లుక్స్ ఎట్ మీన్స్. యూ బిలాంగ్ టు కాన్సిక్వెన్షియలిస్ట్ ఫిలాసఫీ. నువ్వు గాంధీ చేసిన తప్పు. మెజారిటీ ఆఫ్ ఈ రోజు యువకుల్లో చాలా మందికి గాంధీ అంటే నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గా మీరు లేక ముందు, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అయిన తర్వాత మళ్ళీ మారుతుంది ఒపీనియన్ మీకు చెప్పే టీచర్స్ బట్టి. కానీ జనరల్ గా మీరు పుస్తకాలు చదవకుండా అలా చంపేశాడు, ఇలా చంపేశాడు, అది ఇది అని చెప్పి ఆవేశపడిపోతాం, కోపం అయిపోతాం. అంటే గాంధీ వ్యూ పాయింట్ మనం చూడలేకపోయామని అర్థం. అండ్ మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ కాన్సిక్వెన్షియలిస్ట్. కాన్సిక్వెన్సెస్ బట్టి మనం డిఫైన్ చేయడానికి ట్రై చేస్తాం జనరల్ గా ఒక యాక్షన్ని. సో కాబట్టి ఆ యాంగిల్లో నువ్వు చూసినప్పుడు ఆయన చేసింది తప్పని అనిపిస్తుంది. ఇప్పుడు ఫిలాసఫర్స్ అందరూ కూడా ఒకే వాల్యూ సిస్టమ్తో లేరు కదా. గొప్ప వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వాల్యూ సిస్టమ్తో ఉన్నారు. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ సిస్టమ్స్, డిఫరెంట్ వాల్యూ సిస్టమ్. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్ కళ్యాణ్, వెరీ గుడ్. సలా అన్నమాట. అండ్ థర్డ్ వన్ ఇస్ వర్చ్యూ ఎథిక్స్, వెరీన్ యూ ఫాలో సర్టెన్ వర్చ్యూస్. ఫాలో ఏం లేదు, నువ్వు కొన్ని ప్రాక్టీస్ ద్వారా కొన్ని పికప్ చేసుకుంటావు. ఆ యాక్షన్ అనేది నీ వర్చ్యూస్కి అనుగుణంగా ఉంటే చేస్తావు, వర్చ్యూస్కి ఆపోజిట్గా ఉంటే చెయ్యవు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అనుకూలంగా ఉంటే చేస్తావు, లేకపోతే చెయ్యవు. సో నెక్స్ట్ రేపటి క్లాస్లో ఐ విల్ టాక్ అబౌట్ సెవరల్ వర్చ్యూస్. అంటే సింపుల్ థింగ్, ఇది మీకు చాలా సార్లు ఈ సిచ్యువేషన్ వస్తుంది. నేను ఒక డైలమా చెప్పినప్పుడు చెప్పాను. ఇప్పుడు నీకు కళ్ళెదురుగా ఒక మర్డర్ జరుగుతుంది యశ్వంత్, ఒక మర్డర్ జరుగుతుంది. ఒకటి నీలో రెండు వాల్యూస్, ఒక వాల్యూ వచ్చేసి తప్పు జరుగుతుంటే ఆపడం, రెండో వాల్యూ వచ్చేసి స్టెబిలిటీ సెక్యూరిటీ టు యువర్ ఫ్యామిలీ. తప్పు జరుగుతుంటే ఆపడం అనే వాల్యూ నేను డామినేట్ చేసింది అనుకో, నువ్వు వెళ్తావు ఆ మర్డర్ని ఆపడానికి ట్రై చేస్తావు. ఈ ప్రాసెస్లో నువ్వు కూడా చావచ్చు, నేను చంపేయచ్చు. లేదు నేను ఇప్పుడు వెళ్ళాను అంటే నేను చచ్చిపోయే అవకాశం ఉంటుంది, అప్పుడు నా ఫ్యామిలీ ఏమైపోతే రోడ్డు మీద పడిపోతుంది. నా ఫ్యామిలీ సెక్యూరిటీ, నా ఫ్యామిలీకి స్టెబిలిటీ ఇవ్వడం ఇంపార్టెంట్ అని నీకు అనిపిస్తే నువ్వు ఆగిపోతావు. అది నువ్వే డిసైడ్ చేస్తావు యశ్వంత్. యూ థింక్ నువ్వు ప్రతి సిచ్యువేషన్లోనూ నీకున్న మల్టిపుల్ వాల్యూస్ కమ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్. నువ్వు ఎథిక్స్ చాప్టర్ చదవక్కర్లేదు, ఎథిక్స్ సబ్జెక్ట్ చదవక్కర్లేదు. నీకు ఏ వాల్యూ అయితే నీ మైండ్లో చాలా స్ట్రాంగ్గా నాటుకుని ఉందో అది ఇంకో దాన్ని డామినేట్ చేస్తుంది, డెఫినెట్గా డామినేట్ చేస్తుంది. సో డామినెంట్ వాల్యూ రిజల్ట్స్ ఇన్ టు యువర్ యాటిట్యూడ్ అండ్ దట్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ టు యువర్ బిహేవియర్. నీ బిహేవియర్ని డామినెంట్ వాల్యూ డిటర్మైన్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దీనిపైన ఒక యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ ఉంది విచ్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్. చెప్తాను సరిత, వెయిట్ చేయి. డోంట్ గెట్ ఇన్ టు కేస్ స్టడీస్ ఎట్. కేస్ స్టడీస్కి అప్పుడే వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యకండి, వెయిట్ చేయండి. మీకు ఇంకా మీ ఆన్సర్ రైటింగ్ ఎబిలిటీ చాలా బిల్డ్ అవ్వాలి. అసలు స్టార్టింగ్లో కేస్ స్టడీస్లోకి వెళ్ళకూడదు. వెయిట్ చేయండి, తొందరపడకండి. నేను మళ్ళీ అది చెప్పేటప్పుడు ఇంకొక యాంగిల్ చెప్పాను, అది మీకు అర్థం కాదు, మళ్ళీ స్ట్రగుల్ అవుతారు. సో హోల్డ్ యువర్ నర్వ్ ఫర్ నౌ. ఎంత చెప్తున్నానో అంతవరకు అర్థమైందా లేదనేది చూడండి, కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిందా లేదా చూడండి. మీకు 3 యాంగిల్స్, మీకు మళ్ళీ చెప్తున్నాను, 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి ఎథిక్స్ లో. ఫస్ట్ థింగ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడే స్ట్రగుల్ అయిపోతారు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్రాస్ చేయడానికి అష్ట కష్టాలు పడిన స్టూడెంట్స్ ఎంతో మంది నేను చూసాను. ఫస్ట్ థింగ్, మెజారిటీ స్టూడెంట్స్ ఎవరినైనా అడగండి, సార్ అక్కడ ఏవో పదాలు ఉంటాయి సార్ మాకు అర్థం కావు సార్. ఫస్ట్ పాయింట్ ఇది, ఎస్ సార్ నో.
ఫస్ట్ పాయింట్, ఆ పదాలు ఉంటాయి మాకు అర్థం కావు, అన్ని ఒకలాగా ఉన్నాయి, తెలియట్లేదు, డిఫరెన్స్ తెలియట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఇది మేజర్ ఛాలెంజ్ దట్ స్టూడెంట్స్ ఫేస్. సో మీరు ఇప్పుడు ఆ ఛాలెంజ్ దాటుతున్నారా లేదో చూడండి. అండ్ వేర్ ఇన్ ద ఇంకా కనీసం ఎంత ఫస్ట్ చాప్టర్లో ఉన్నాం, ఇంకా చాలా ఉంది చేయాల్సింది. సో సెకండ్ థింగ్ వచ్చేసి నేర్చుకున్న నాలెడ్జ్ని అప్లై చేయడం ఆన్సర్ రైటింగ్లో. అంటే క్వశ్చన్ అర్థం చేసుకోవడం, ఇచ్చిన క్వశ్చన్ అర్థం చేసుకొని ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్తో దానికి ఆన్సర్ రాయడం ఎలాగా. థర్డ్ థింగ్ కేస్ స్టడీస్. తొందరపడకుండా ఆలోచించి రాద్దాం, గాబరేమీ లేదు. నేను హ్యాండిల్ చేస్తాను కేసెస్, హ్యాండిల్ చేసినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి మీరు నాలెడ్జ్ బేస్ పెంచుకోండి. ఒక నాలెడ్జ్ బేస్ పెరిగినప్పుడు యూ విల్ నో డిఫరెంట్ డైమెన్షన్స్ టు ఆన్సర్. మనకి ఏమవుతుందంటే స్టార్టింగ్లో మీకు ఆ హైన్స్ డైలమా చెప్పినప్పుడు గుర్తుందా? స్టార్టింగ్లో మీకు నాలెడ్జ్ బేస్ లేనప్పుడు వాళ్ళ ఆవిడ ప్రాణం పోతుంది చేసేయాలి, ప్రాణం పోతుంటే ఎలా ఊరుకుంటాడు, కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తుంది, తన భార్య పిల్లలు, ఈ యాంగిలే వచ్చింది చాలా మందికి, మెజారిటీకి. కొంచెం నేను నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత మీరు 2-3 యాంగిల్స్ ఆలోచించడం మొదలు పెట్టారు. చట్టం చేతిలోకి తీసుకోవడం, రూల్స్ని ఫాలో అవ్వడం, ఇలాంటి యాంగిల్స్ కూడా మీరు ఆలోచించడం మొదలు పెట్టారు. ఓకేనా? సో వెయిట్ చేయండి, వెళ్దాం, స్లోగా వెళ్దాం. ఇప్పుడు కూడా అంతే. నౌ పికప్ నాలెడ్జ్, ఒక్కొక్క టాపిక్ నేర్చుకుంటూ ఉండండి, డిఫరెంట్ డైమెన్షన్స్లో ఆలోచించడం వస్తుంది. ఇది ఒక స్లో అండ్ స్టడీ ప్రాసెస్, టెస్ట్ మ్యాచ్ లాగా ఆడాలి. తొందరపడి నన్ను ఫోర్స్ చేయకండి, మీరు ఇబ్బంది పడకండి. చాలా చాలా డెలికేట్గా ఆడాల్సిన గేమ్ ఇది. ఇట్ ఈస్ నాట్ లైక్ అదర్ సబ్జెక్ట్స్. చాలా డెలికేట్గా, సాఫ్ట్గా, స్మూత్గా ఆడాల్సిన గేమ్. ఎక్కడ తొందరపడినా మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. సో ఎక్సైట్మెంట్ని కొంచెం కంట్రోల్ చేసుకొని ఉండండి. సో రేపటి క్లాస్లో వి విల్ లుక్ ఎట్ అప్లైడ్ ఎథిక్స్. అప్లైడ్ ఎథిక్స్లో చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్, మీ అందరికీ తెలిసిందే. సో ఎన్విరాన్మెంట్ పట్ల మనం ఎటువంటి ఎథిక్స్ ఫాలో అవ్వాలి, అంటే ఎలా ఉండాలి, ఎలా డీల్ చేయాలి, వాట్ షుడ్ బి అవర్ అప్రోచ్ టువర్డ్స్ ఎన్వైరన్మెంట్. దాంట్లో కూడా మీకు యూటిలిటేరియనిజం కాన్సెప్ట్ వస్తుంది. అంటే మనకి యూటిలిటీ పరంగా డిసైడ్ అవ్వడం. కన్జర్వేషన్ కాన్సెప్ట్ వస్తుంది. లిబర్టేరియన్ వ్యూ ఉంటుంది. లిబర్టీ అంటే ఎన్వైరన్మెంట్లో ఉన్న ప్రాణులకు కూడా హక్కులు ఉంటాయి, చెట్లకి హక్కులు ఉంటాయి, పుట్టలకి హక్కులు ఉంటాయి, ప్రాణులకి హక్కులు ఉంటాయి, అందరికీ లిబర్టీ ఉంటుంది. వాళ్ళ హక్కులను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ హక్కుల్ని హరించే హక్కు మనకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీగనిజం, వీఆర్ టాకింగ్ అబౌట్ వీగనిజం. వీగనిజం ఏం చెప్తుంది? యానిమల్స్ని ఎక్స్ప్లాయిట్ చేసే అధికారం మనకు లేదు అంటుంది. వాటిని చంపి తినేసి, వాటి పాలు లాగేసుకొని, తేనె తినేసి తాగేసి, పట్టు చీరలు కట్టేసి, రైట్, వాటి చర్మంతో మనం చెప్పులు కుట్టించేసుకొని, బెల్ట్లు వాడేసి, ఇట్లాంటివి చేయకూడదు అంటది వీగనిజం. మనకి ఎటువంటి రైట్స్ ఉంటాయో వాళ్ళకి అటువంటి రైట్సే ఉంటాయి. మనం ఎలాగైతే ప్రాణులను భావిస్తున్నామో అవి కూడా ప్రాణులే. మనకి ఎలా నొప్పి ఉంటుందో వాళ్ళకి నొప్పి ఉంటుంది. సో వీగన్స్ ఏం చేస్తారంటే ఏ డెసిషన్ తీసుకున్నా సరే, ఇప్పుడు ఆవు దగ్గర పాలు తీసుకోవడం కరెక్టే అని చెప్పి మనం భావిస్తాం. మనం ఎందుకు ఎలా జస్టిఫై చేస్తాం? పాలలో విటమిన్స్ ఉన్నాయి, పాలలో ప్రోటీన్స్ ఉన్నాయి, పాలు సంపూర్ణాహారం, సో పిల్లలకి ఆరోగ్యానికి మంచిది. సో యు ఆర్ జస్టిఫైయింగ్ దిస్ యాక్షన్ బై కాన్సిక్వెన్స్. కాన్సిక్వెన్స్ ఏంటి? నీకు కాన్సిక్వెన్స్. ఎటువంటి కాన్సిక్వెన్స్ అది? నీ కాన్సిక్వెన్స్, నీకు మంచి జరిగిద్ది అని చెప్పి. యు ఆర్ నాట్ జస్టిఫైయింగ్ యువర్ యాక్షన్ బేస్డ్ ఆన్ దట్ యానిమల్ యొక్క రైట్స్ నువ్వు పట్టించుకోవట్లేదు ఇక్కడ. సో వీగన్ ఏమంటాడంటే, మీ మదర్ దగ్గర పాలు తీసుకెళ్ళి ఇంకోరికి పెట్టేస్తే నువ్వు ఊరుకుంటావా? బలవంతంగా తీసుకుంటే నువ్వు ఇష్టపడతావా? ఆవు యొక్క పాలు దాని యొక్క బేబీకి చెందినవి, హౌ యు ఆర్ స్టీలింగ్ ఇట్ అంటాడు ఆయన. వీగన్స్ సే యు ఆర్ స్టీలింగ్ మిల్క్ దట్ రైట్ఫుల్లీ బిలాంగ్స్ టు ఇట్స్ బేబీ, నాట్ టు యూ ఆర్ నాట్ టు మీ. నీకు మంచి ఏంటి? ఆవుకి ఇష్టమా మనకు పాలు ఇవ్వడం? అది ఇష్టపడిస్తుందా? నువ్వు బలవంతంగా లాక్కుంటున్నావు అని చెప్పి వీగన్స్ అంటారు. అండ్ దీంట్లో చాలా కథ ఉంటుంది. వీగనిజం మనం మాట్లాడాలంటే గంటలు ఉంటుంది, చాలా కథ ఉంటుంది. సో ఇది విన్న తర్వాత నేను మారిపోవచ్చు, మీరు మారిపోవచ్చు. దట్ ఈస్ వన్ బ్రాంచ్. కొంచెం స్టడీ చేయండి, మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి టేక్ కేర్, బై, లెట్స్ క్యాచ్ అప్ టుమారో. రేపు ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్, మీడియా ఎథిక్స్, బయో ఎథిక్స్, వీలైతే అన్ని ఎథిక్స్, అప్లైడ్ ఎథిక్స్ రేపు కంప్లీట్ చేద్దాం. దెన్ వీ విల్ టేక్ వన్ ఆన్సర్ రైటింగ్ సెషన్ బేస్డ్ ఆన్ ఫస్ట్ చాప్టర్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 2-3 క్లాస్లో హ్యాండిల్ చేస్తాను. ఆ ఆన్సర్ రైటింగ్ సెషన్స్లో అబ్జర్వ్ చేయండి ఎలా రాయాలి ఆన్సర్స్ అని.
ఆన్సర్స్ ఎలా రాయాలని అక్కడ అబ్జర్వ్ చేయండి. మేడం ఎలా ఉందో తెలియదమ్మా, మేడం మాట్లాడలేదు కదా, వాళ్ళ సిస్టర్ నాకు మెసేజ్ పెట్టారు, తను మాట్లాడలేదు ప్రస్తుతానికి, హాస్పిటలైజ్ అయింది, షీ సేఫ్ అని చెప్పి పెట్టారు. కొన్ని రోజులు రాకపోవచ్చు, మరి ఎన్ని రోజులు అవుతుందో మనకు తెలియదు. ఎథిక్స్ పీడిఎఫ్ మీకు వచ్చేస్తుంది, ఇవాళ రేపు పెట్టేస్తాను. ఓకే, ఎకానమీ ఆన్సర్ రైటింగ్ సెషన్ చేస్తున్నాను ఇవాళ 4:30కి. ఫైనాన్షియల్ మార్కెట్స్ పైన ఆన్సర్ రైటింగ్ సెషన్ ఉంటుంది. ఐ విల్ టేక్ ఏ శాంపుల్ క్వశ్చన్, ఐ విల్ అలో యూ టు ఆన్సర్ ఫస్ట్, దెన్ ఐ విల్ బిల్డ్ మై ఆన్సర్. ఇండియన్ ఎకానమీ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఎక్కువ క్వశ్చన్స్ లేవు, వెతగ్గా ఒకటి దొరికింది, సో అది చేద్దాం. అటెండ్ అవ్వండి. టేక్ కేర్, బాయ్.